మేమందరం ఇంపీరియం పార్క్ వల్ల మేమందరం ఫ్రెండ్స్ ఒక అపార్ట్మెంట్ నుంచి వచ్చాము, ఒక సొసైటీ నుంచి. ఈ ఎక్స్పీరియం ఎకో పార్క్ హైదరాబాద్లో ఉంది. గతంలో 2 వీడియోస్ పెట్టు మనం 150 ఎకరాలలో 85 దేశాల నుంచి తీసుకొచ్చిన ఈ మొక్కలను మీరు చూశారు. ఇప్పుడు పూల అందాలను అందమైన బామ్మలతో చూస్తున్నారు మీరు. పూర్తిగా ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మనం ఇప్పుడు పైకెక్కు కదండి, చుట్టూ చూస్తూ ఉంటే మనకి పూల తోటలు బాగా కనపడుతూ ఉంటాయి. చాలా అందమైన, చాలా సుందరమైన, కొత్త రకమైన పూలు తీసుకొచ్చారు దేశ విదేశాల నుంచి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వరకు షేర్ చేయండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము కాజాగూడ నుంచి వచ్చామండి. ఇక్కడ ఎకో పార్క్ చూడడానికి బాగుందనేసి మాకు యూట్యూబ్లో చూసిన తర్వాత ఒకసారి మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చి చూడాలని చాలా బాగుంది. చూసేది ఉంది బాగా. ఓకేనమ్మా, మీరు చెప్తారమ్మా. ఓకే ఓకే మేడం, మీరేం చెప్తారు మేడం, మాట్లాడతారా? మాది పెద్ద రౌడీ గ్యాంగ్ అండి. అమ్మా, ఇప్పుడు ఈ ప్రదేశం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. కానీ మాకు ఈ సూర్యుడు భగవానుడు చాలా బాగుందండి, చాలా బాగుంది. చూడాలి, ఇంకా డెవలప్ అవుతుంది. మొక్కలు ప్రపంచ దేశాల నుంచి తీసుకొచ్చి మోడల్ 85 దేశాలు. ఆ దేశంకి వెళ్ళని వాళ్ళు ఇక్కడ చూసి ఆనందపడేటట్టు ఉంది. అంతే కదా, అంతే కదా. అది సామాన్యులకు అందుబాటులో లేదండి. చూడలేదు, ఇక్కడ హైదరాబాద్ లో చూస్తున్నాం. దుబాయ్కి నెక్స్ట్ లెవెల్, దుబాయ్కి నెక్స్ట్ లెవెల్ లో ఉంది. బాగుందండి, చాలా బాగుంది. మేమైతే ఎంజాయ్ చేసాం బాగానే. ఎవరైనా చూడొచ్చు, వచ్చి ఆనందపడేటట్టు ఉంది. మేమైతే ఎంజాయ్ చేసాం. కానీ ఇంత లేబరు, ఇంత ఖర్చు, వాటర్ కి మెయింటెనెన్స్ కి అవుతుంది కదా. మేమందరం ఇంపీరియం పార్క్ వల్ల మేమందరం ఫ్రెండ్స్ ఒక అపార్ట్మెంట్ నుంచి వచ్చాము, ఒక సొసైటీ నుంచి. సో ఫస్ట్ వచ్చేప్పుడు ఎలా అనుకున్నాము, బట్ ఆఫ్టర్ కమింగ్ వీఆర్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పాట్. అన్ని స్పాట్స్ లాగే ఉన్నాయి అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఎన్క్రాఫ్ట్ చేశారు. మొత్తం చెట్లు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్బ్ అండ్ మిరాకిల్ ఉంది సర్టన్లీ. మేమందరం చాలా ఎంజాయ్ చేసాము. ఆ గ్రూప్ పేరు రౌడీ బేబ్స్ అండి. మేమందరము నిహారిక గ్రూప్ లీడర్ రీషా అండి. మేము ఎంజాయ్ చేయడానికి కారణం శిరీష. రెడీ. ఇప్పుడు చూస్తున్న మీరు చుట్టూ ఉన్న ఈ పూల తోటను చూడండి, చాలా అందంగా మలిచారు. దీంట్లో దాదాపుగా ఫోటో ఎగ్జిబిషన్ కూడా చేసుకోవచ్చు. మనకి పెళ్ళిళ్ళకి సంబంధించింది కానీ లేకపోతే ఏదైనా షూటింగ్లు కానీ ఈ ప్రాంతంలో వచ్చి చూసుకోవచ్చు. చాలా సుందరమైన, కొత్త రకమైన ఈ ప్రాంతంలో మన హైదరాబాదు ప్రాంతం, తెలంగాణలోని కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా ఎక్కడో కనిపించిన మొక్కలు ఉన్నాయి. చాలా ఖరీదైన మొక్కలు ఉన్నాయి, రకరకాల మొక్కలు ఉన్నాయి. వీటిని దేశ విదేశాలను తీసుకొచ్చారు. దాదాపు ₹1,00,000 నుంచి మనకి ₹1,00,00,000 దాకా ఉందంటే ఆశ్చర్యం కలదు. ఈ ప్రాంతం సుదీర్ఘమైన ప్రాంతం, ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎక్స్పీరియం ఎకో పార్క్ అని మనం చెప్పొచ్చు. హైదరాబాద్ ప్రాంతంలో మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. చూడండి ఏ విధంగా ఉన్నాయి ఈ మొక్కలు, కలర్స్ చూడండి. చూస్తూ ఉంటే మాకైతే చాలా కనువిందుగా కనపడుతూ ఉంటుంది. మీరు చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీరు చూస్తున్నవి మనకి దాదాపుగా ఐ సినిమాలోని శంకర్ విదేశాల నుంచి అక్కడ వెళ్ళి షూటింగ్ చేశారు. అలాంటిదే ఇక్కడ లొకేషన్ తయారు చేశారు నిర్వాహకులు. చూడండి, మీకు కనపడుతున్న ఇవి కుండీలాగా కనపడుతున్న ఇవి ఈ దాదాపుగా వృక్షంతో, చెట్టుతో మలిసిన డిజైన్ అండి ఇది. దాదాపుగా చాలా ఈ మొక్క కూడా ఖరీదుతో కూడుకున్నది. దాదాపు ఈ పార్కు చుట్టూ ఇలాంటివి చాలా ఉన్నాయి. మనకి తెలుపు కలర్లోని, ఎరుపు కలర్లోని, రకరకాల కలర్స్లోని మనకి ఇక్కడ పువ్వులు తీసుకొచ్చి పెట్టారు. ఈ వృక్షాన్ని చూస్తున్నారు కదా, చెట్టుని. దీని ఏ విధంగా డిజైన్ చేశారు చూడండి, కూజాలాగా ఉంది చెట్టు.
మన దూరం చూస్తూ ఉంటే ఏదో మనకి అనిపిస్తూ ఉంటుంది. అయితే మొక్కే చూడండి ఏ విధంగా ఉందో మనకి చేతికి మీకు కనిపిస్తూ ఉంది. మొక్కతోనే డిజైన్ చేశారు. అంటే నిర్వాహకులు ఆలోచన విధానం లేదా పబ్లిక్ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మనకి కనపడుతూ ఉంటుంది. కానీ ఈ ఈ మనకి చేసిన పని కనపడుతూ ఉంటే మనకి హైదరాబాద్లోనే తీసుకొచ్చిన ఈ ఎక్స్పీరియన్స్ ఎకో పార్క్ని మనం చాలా అందంగా ఉంది బాగా. అందుకోసమే ఈ వీడియోని సపరేట్గా ఓన్లీ పువ్వులు కోసం మేము
ఇప్పుడు నా పక్కన చూడండి మొక్కలు ఏ విధంగా ఉన్నాయో. చాలా ఎత్తైన ప్రదేశంలో షూటింగ్కి సంబంధించిందా, లేదా ఫోటో ఎడ్డింగ్స్కి, లేదంటే మ్యారేజ్ ఎడ్డింగ్స్కి రకరకాలుగా తీసుకొచ్చారు. చూడండి ఏ విధంగా ఉన్నాయో. కలర్స్ కూడా చూడండి, చాలా కలర్స్ ఉన్నాయి. తెలుపు ఉన్నాయి, పసుపు ఉన్నాయి, ఎరుపు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఇది దాదాపుగా ఫ్యూచర్లోని హైదరాబాద్ ప్రాంతంలోని మన వేరే దేశానికి వెళ్ళకోకుండా ఈ ప్రాంతంలోని షూటింగ్ చేసుకోవడానికి ఫోటో ఎడ్డింగ్స్కి దాదాపుగా 600 ఫోటో సెల్ఫీ పాయింట్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఫొటోస్ తీసుకోవడానికి అన్ని 600 సెల్ఫీ పాయింట్లు ఉండి సందర్శకులు కూడా చాలామంది వస్తున్నారు. అయితే ఏదైనా కూడా మా సబ్స్క్రైబర్లకి మంచి వీడియోలు అందించాలని మీ అశ్వరావుపేట నుంచి హైదరాబాద్ వెళ్ళి ఒకరోజు స్టే చేసి చాలా ఇబ్బంది పడుకుంటూ కూడా మేము ఈ వీడియో తీసాం. ఒకసారి చూడండి. మీరు చూస్తున్న ఈ పువ్వుల్ని చూడండి, ఎరుపు కలర్లోను వైట్ కలర్లోని ఉన్నాయి. ఇవి ఇక్కడ మనకి కనిపిస్తున్న లవ్ సింబల్లోని ఐరన్తో తయారు చేసింది. ఈ దాదాపుగా ఒక 20 వరకు ఉన్నాయి. వీటిలోని చుట్టూ ఈ పూల కుండీల్ని ఉన్న హోల్స్లోని చుట్టూ పేర్చి మనకి లవ్ సింబల్లో ఉంచి స్వాగతం పలుకుతున్నట్టుగా వాటికి మనకు కనపడుతూ ఉంటుంది. ప్రతి చూడండి ఆ సింబల్లో దాదాపుగా ఒక 1500 పూల కుండీలు పడతాయి ఆ లవ్ సింబల్లో. అవి చాలా అందంగా ఉంటాయి ఫీచర్లో. ఇది ఫీచర్లో చాలా అందమైన పార్క్ కనపడుతుంది. సింబల్లోని ఆ కుండీలు రకరకాల పువ్వులను పెట్టి ఇది షూటింగ్ ప్లేస్కి చాలా అనుకూలంగా ఆహ్లాదంగా ఉంటుంది, చాలా నైస్గా ఉంటుంది. మనం కనపడుతున్న ఈ పువ్వుల్ని మనకి దాదాపుగా మనకు తెలిసినట్టే కనపడతాయి, కానీ ఇవి ఖరీదుతో కూడుకున్న పువ్వులు. వీటిని అందం చాలా అందంగా ఉంటుంది. చాలా మనం చూస్తానికి మనకి కనపడుతున్న పువ్వులలో ఈ లవ్ సింబల్ పెట్టేసి దీని షూటింగ్కి చాలా మనకి మంచిగా కనపడతాయి. ఏదైనా కూడా నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నానికి మనం హ్యాట్సప్ చెప్పాలి. ఈ పువ్వులు దాదాపుగా రకరకాలుగా కలర్స్ రకరకాలుగా మనకి కనపడుతూ ఉంటాయి. ఇదైతే షూటింగ్కి మరియు ఫోటో ఎడ్డింగ్కి చాలా అందంగా ఉంటుందని మా ఆలోచన. నిర్వాహకుల ఆలోచన కూడా అంతే.